వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్కడి లేఅవుట్లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. తాజాగా శనివారం వాటి కూల్చివేతలు చేపట్టారు. ఇందులో మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ మేరకు దీప్తి శ్రీనగర్లోని 2200 ప్లాట్లు, పోచారం మున్సిపాలిటీలోని ఇతర 5 పరిసర కాలనీలను నల్లా మల్లారెడ్డి సుమారు 200 ఎకరాలు అభివృద్ధి చేశారు. 1990ల చివరి నుంచి దాదాపు 1000 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అభివృద్ధి ఒప్పందం ప్రకారం ఎన్ఎంఆర్ ముందుగా రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. కానీ ఎన్ఎంఆర్ భద్రత పేరుతో అభివృద్ధి చేసిన 200 ఎకరాల విస్తీర్ణం చుట్టూ పటిష్టమైన ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. 15 ఏళ్ల కిందట 10.5 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి డెవలపర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాంట్రాక్టర్ కూడా ఎన్ఎంఆర్ రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి 10.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలిసింది. నల్ల మల్లారెడ్డి నేతృత్వంలోని వెల్ఫేర్ అసోసియేషన్ 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణ కాంట్రాక్ట్ను స్వయంగా ఎన్ఎంఆర్కి చెందిన ఏజెన్సీకి అందజేస్తుంది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు, కానీ ఎన్ఎంఆర్ ద్వారా సేకరించిన అభివృద్ధి నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించారు. నల్లమల్లారెడ్డి అరడజను కాలనీలకు కేవలం 2 ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను ఇచ్చే అన్ని రహదారులను మూసివేసింది. అంతేకాకుండా ప్లాట్లను విక్రయించే వారెవరైనా కానీ ముందుగా ఎన్ఎంఆర్ను మాత్రమే సంప్రదించాల్సిందే. అంతేకాదు, మార్కెట్ రేటు చదరపు గజానికి 25,000 రూపాయలు అయితే ఎన్ఎంఆర్ చదరపు యార్డుకు 15,000 రూపాయలు మాత్రమే అందిస్తోంది. అలాగే ఎన్ఎంఆర్ విక్రయ లావాదేవీలకి ఎన్ఓసి ఇవ్వాలి. అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 రూపాయలు ఇవ్వాలి. లేకపోతే బెదిరింపులకు పాల్పడతారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం లేఅవుట్లోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్ఎంఆర్ బినామీల పేరు మీదే ఉన్నాయి. గత 15 ఏళ్లుగా వ్యతిరేకించడానికి ప్రయత్నించిన ప్రజలను కొట్టి బెదిరించి తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్లుగా సమాచారం. స్వేచ్ఛగా ప్లాట్లు అమ్ముకునేందుకు లేకుండా ఎన్ఎంఆర్ యాజమాన్యం వేధిస్తున్నట్లుగా అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎన్ఎంఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్వహిస్తుందన్న స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా విచారణ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైడ్రా సమావేశంలో ఎన్ఎంఆర్ ఆక్రమణల గురించి ధృవీకరించడంతో రోడ్డు అడ్డంగా కట్టిన ఎత్తైన ప్రహరీ గోడను కూలగొట్టింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజాల ఆధారంగా సంబంధిత యాజమాన్యంపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్థానికులకు హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.